ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ రెసిపీ స్వీట్ చేయబోతున్నాను అనమాట. అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను ట్రై చేశాను. సో, ఈ సెకండ్ టైం మీతో షేర్ చేసుకోవడం కోసమే ట్రై చేస్తున్నాను. మన ఇంట్లో మైదా ఉంటుంది కదా! మనకి ఎంత కావాలి అంత క్వాంటిటీలో మైదా తీసుకోండి. నేనైతే కొంచెం తక్కువ జస్ట్ ఈ రోజు వరకే తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ కప్ తో 1½ కప్ అనమాట. అంటే ఈ రోజు వరకే తినడానికి స్టోర్ ఎక్కువ ఉండకూడదు. చాలా బాగుంటుంది. కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. మిల్క్ తో గానీ, వాటర్ తో గానీ బాగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ. నేను మిల్క్ యాడ్ చేసుకొని ముద్దలా చేసేసుకున్నాను. ఇలాగ ఒక 15-30 మినిట్స్ స్టోర్ ఉంచుకుంటే చాలు. సాఫ్ట్ గా వస్తుందన్నమాట పిండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మిల్క్ యాడ్ చేసుకుందాము. ఒక మనకు సరిపడినంత క్వాంటిటీలో మిల్క్ యాడ్ చేసుకో. లో ఫ్లేమ్ లో పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకో పక్క ఇంకో కడాయి పెట్టేసి డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముద్దని మనం నచ్చిన షేప్ లో ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఇలా వడ షేప్ లో రెడీ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా రెడీ చేసుకోండి. అండ్ మొత్తం పిండిని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని ఇలాగా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్. ఈ లోపు పాలు ఒక పొంగు వస్తాయి. పొంగు వచ్చినప్పుడు తగినంత షుగర్ ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మన స్వీట్ కి తగ్గట్టు. లో ఫ్లేమ్ లోనే ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ఒక ప్లేట్ లో తీసి చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.